పాకరు పట్టి మొత్తం. సో హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ మంచిగానే ఉన్నారు అనుకుంటాను. సో మేము ఎక్కడికి వెళ్తున్నామో గెస్ చేద్దాం. సో ఈరోజు అయితే మనం వాటర్ ఫాల్ చూడడానికి పోతాం అనమాట. నేను అన్నది వాటర్ ఫాల్ అండి, కేఏ పాల్ని కాదు. మంచి ప్రకృతి అందాలు ఎంజాయ్ చేయండి. చూస్తున్నారు కదా గైస్, రోడ్లు ఎంత ఖరాబ్ ఉన్నాయంటే మొత్తం గిల్ల తినలే అనమాట. సో దీంట్లో మెల్లగానే పోబడుతుంది, లేకుంటే ముది పనులు రాలుతాయి అనుకోండి. ఫైనల్గా అయితే వాటర్ ఫాల్కి వచ్చేసామండి. ఏంట్రా ఇది, నువ్వు యాదో పిల్ల కాలువ చూపెట్టి వాటర్ ఫాల్ అంటున్నావు ఏందిరా బాబు అని పోపడకండి. ముందు పోయినాక చూద్దాం అది ఎలా ఉంటుందో. చూసారు కదా గైస్, మనమే అనుకుంటే మనకి ముందే వచ్చి కాళ్ళు అక్కడ అన్నీ విలువడ్డాయి. ప్రసాదం పెడుతుర్రు అనుకుంటున్నారేమో, కాదు గైస్, మన వాటర్ ఫాల్ చూడడానికి వచ్చినమాట. ప్రస్తుతం నీళ్ళైతే తక్కువనే పోతున్నాయి. అదేదో సామెత అన్నట్టు అన్నీ ఉన్న అల్లున్నూరులో శని అన్నట్లు ఇదేందిరా బాబు వాన ఇప్పుడు మొదలైంది, తగ్గితే బాగుండే. పైన తదాస్తు దేవతలు ఉంటారు అంటారు కదా, నేను అన్నప్పుడు తదాస్తు అన్నారేమో. వర్షం అయితే మొత్తం తగ్గిపోయింది, ఇప్పుడు మంచిగా చూడవచ్చు మన వాటర్ ఫాల్ని అయితే. మనం అందరం బుక్కుల్లో చదివాము కదా, మనిషి కోతిని పుట్టాడని. కానీ కోతి బుద్ధులు మాత్రం పోలేవు మనసుకు. చూడండి ఎలా కూర్చున్నారు, కింద పడ్డారు. కేలు కథం కుదుకాని మంది వీళ్ళ. ఏంట్రా నీకు ఒక్కనికే ఉన్నాయా వెనకెళ్ళి అటు ఇటు చేసి సెల్ఫీ దిగుతున్నావు అనుకోకండి, ఇంకా ఉన్నాయి ముంగడికి వాటర్ ఫాల్. ఇక్కడ చూడండి, ఫ్యామిలీతో వచ్చి ఫుల్ ఎంజాయ్గా చేస్తున్నారు. ఏంట్రా బాబు వీళ్ళ అరుపులు, కుక్క లేక ఓడుతున్నారా, కోతు లేక ఓడుతున్నారా, ఆ అమ్మాయిని చూసి ఓడుతున్నారా తెలియదు, కానీ ఒళ్ళడైతే ఓడుతున్నారు. మనలో చూడండి స్నానం ఇక్కడనే చేస్తున్నారు. ఇక ఇదిగో రాను రాను మన చింటూ వాళ్ళకు కూడా జర గువ్వులు ఎక్కలేనట్లున్నది, భయమే పడతలేరు. చూడండి ఎలా దాడుతున్నాడు, పడ్డాడు పక్కనే పోతాడు కానీ ఎలా దాడుతున్నాడు చూడండి చింటుగాడు. చాలా ధైర్యవంతుడు అయితే కూడా చింటుగాడు. ఈ రాళ్ళ సందులోకి నీళ్ళు పోతే చాలా అంటే చాలా మనశ్శాంతిగా ఉంటుంది. కానీ ఈ రాళ్ళ మీకే నడవాలంటే రాళ్ళు జారిందనుకో గోవిందా గోవిందా. ఎందుకంటే ఈ రాళ్ళు సాఫ్ట్గా ఉంటాయి బ్రో, మనల్ని సాఫ్ట్ చేసి పడేస్తాయి అనమాట. మేము చూడండి అందరు ఫ్యామిలీతోటు, లవర్లతోటు, ఫ్రెండ్స్ తోటి వస్తే మేము ఇద్దరం వచ్చినాం చూడండి చూసిపోదామని. మళ్ళీ మంచిగా హాయ్ చెప్తున్నాం. నాకు వచ్చినట్టు నేనైతే కిందికి పోయి అన్ని వీడియోలు తీసినాను కదా, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు మీదికి ఎక్కేది ఉన్నది సాహసం, నేనైతే మీదికి ఎక్కుతున్నాను. సమస్య అతిపెద్ద సమస్య ఇప్పుడు వచ్చింది అన్నమాట. చూడండి నేను చెప్పులు చేతిలో పట్టుకొని నడుస్తున్నాను అంటే అర్థమైంది కదా. లీలకెంచి ఈతలకెంచి అవతల దాడుతున్నాను అనమాట. మొత్తము పాకురు పట్టింది, ఎక్కడ కాలు పెడితే అక్కడ జారుతున్నది నాయన. ఒకవేళ కింద పడ్డాము పాకురు పట్టింది మొత్తం. చూడండి ఇలా అన్నాను లేదో చూడండి, మనం కాలు జారింది.
నేనైతే మా ఓన్ కెమెరా ఇచ్చి చూద్దాంలే అని ఇక నువ్వు తీరాబోయే వీడియో ఒకవేళ పడితే కూడా దాంట్లో రికార్డింగ్ అవుతుంది అనుకున్నా కానీ కొద్దిగా అయితే కాళ్ళు అయితే స్లిప్ అయితే అయినమాట, ఎందుకంటే పాకురు ఉంది కదా. తర్వాత మెల్లగా వచ్చి సో ఇటు సైడ్ మనం దాటడం లేదు. ఇక్కడ చూడండి పోలీస్ అయితే వచ్చేసింది అనమాట, ఎందుకంటే అందరూ వెళ్ళాడుతారు కదా. ఇక్కడ ఆల్రెడీ చాలా మంది చనిపోయారు. సో వాళ్ళకైతే చెప్తున్నాడు, బ్రో అక్కడ పోయి ఆడుకోపండి బ్రో అని ఎప్పుడైనా పోలీసు వాళ్ళు అన్నట్లా మీరు ఎప్పుడైనా విన్నారా? వినుంటే కామెంట్ చేయండి. సో ఇంతే గాయ్స్, ఈరోజు బ్లాగ్ అయితే పోదాం ఇక. మళ్ళీ ఎప్పుడైనా ఇంకొక వీడియోతో మంచి వీడియోతో కలుతాంలే, ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి.